హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ ముక్స్ తెలిపారు. ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ తో ప్రమాదం జరిగుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిపారు. ఏసీలోని కంప్రెషర్ బ్లాస్ట్ అయ్యాక వెలువడ్డ విషవాయువు పీల్చే చాలా మంది మృతి చెందారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామంటున్న ఏడీఈ అహ్మద్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు షార్ట్ సర్క్యూట్ అని, ఏసీలో కొంచెం కంప్రెసర్ బ్లాస్టింగ్ అని కొన్ని ఇంకతర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా? సార్ ఎట్లా మీ ప్రాథమిక అంచనా ఏం వేస్తున్నారు, ఏం గుర్తించారు ఇప్పటివరకు? సార్ మా నోటీస్లో మాత్రం షార్ట్ సర్క్యూట్ లేదు అది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఉంటే దానికి యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు బి ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఇది మేబీ డ్యూ టు బ్లాస్ట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సిడెంట్ అరౌండ్ మాకు తెలిసిందంటే అరౌండ్ మార్నింగ్ 5:30 ఇట్లా జరిగిందని తెలిసింది. అది మా సప్లై మాత్రం ఇంటాక్ట్ ఉండి ఎల్టీ ఫ్యూజ్ అయినా కానీ, ట్రాన్స్ఫార్మర్ అయినా కానీ, పోల్స్ అయినా కానీ అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏం రాలేదు. ఈ 7:15 అరౌండ్ మాకు పోలీస్ వాళ్ళు చెప్పారు, ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు, కొంచెం సప్లై బంద్ చేసి ఇవ్వండి, సో దట్ వి విల్ అన్ని ఫైర్ ఎస్టింగ్నేషన్ చేస్తామని చెప్తే ఓకే అని చెప్పి మేము సప్లై మంచి ఇచ్చినాం, కట్ చేసి ఇచ్చేసినాం, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్ మాత్రం ఇది మేబీ మాస్ అయి ఉండొచ్చు, లైక్ సిలిండర్ బ్లాస్ట్ అయినా కానీ ఆర్ ఏసీస్ కంప్రెసర్స్ బ్లాస్ట్ అయినా ఉండొచ్చు. ఆ బ్లాస్ట్ వల్ల ఫైర్ కలిపి ప్లస్ దానికి లిక్విడ్స్ ఏమి వస్తాయి కదా దానిలో పైన, అవన్నీ కలిపి ఆ స్మోక్ పాయిజనస్ అయి ఉండొచ్చు. ఆ పాయిజనస్ ఇన్హేల్ చేసి వాళ్ళు బయట రాలేకపోయినని దిస్ మై గెస్, అది డౌట్ అనుకుంటున్నాం. 17 మంది ప్రమాదంలో మృతి చెందారు, పిల్లలు ఉన్నారు. సో అక్కడ కింద మీటర్ల పరిస్థితి కావచ్చు, కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మీరు ఏం చెప్తారు? 17 మంది అది ఫైర్ క్యాచ్ అయ్యే వల్ల, లోపల నుంచి ఫైర్ క్యాచ్ అయ్యి బయటకు వచ్చే వల్ల మీటర్స్ అయినా కానీ ఏ వైర్స్ అయినా కానీ అన్నీ ఆ ఫైర్కి ఏముంటాయని అన్నీ కాలిపోతుంది. అది దట్ ఈస్ నాట్ అ ఇష్యూ. లోపల నుంచి ఫైర్ క్యాచ్ అయింది. ఎందుకంటే సపోజ్ మా సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై నుంచి ఉందంటే అన్నీ మీకు అనుకున్న అన్ని ఇంట్లో మీటర్స్ షార్ట్ సర్క్యూట్ కావాలా, అన్ని మీ ఇంట్లో మీటర్లో ప్రాబ్లం రావాల్సింది. దిస్ డస్ నాట్ హ్యాపెన్. మోర్ ఓవర్ మా దగ్గర కూడా ఈ పోల్స్లో అయినా కానీ కనెక్షన్స్ అయినా కానీ ఎక్కడ చిన్న స్పార్క్ కూడా లేదు. ఈవెన్ మీటర్స్ కూడా అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి. పక్కన వేరే దగ్గర పక్కన అన్ని మీటర్స్ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. సో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అక్రమ విద్యుత్ కనెక్షన్లు కూడా కొన్ని ఉన్నాయి. అక్రమంగా వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడం వల్ల కొంత అట్లాంటి షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగే అవకాశం ఉందని కూడా వస్తున్నాయి. మీ దృష్టికి అదేమైనా వచ్చిందా? లేదు సార్, మేము యాక్చువల్గా ఒకటే ప్రొసీజర్ ఫాలో చేస్తాం. ప్రతి దానికి మీటర్కి విత్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ప్రొటెక్షన్ ఉంటేనే మీటర్ ఇస్తాం వాళ్ళకి. ఎంసీబీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఏదైనా చిన్న షార్ట్ జరిగినా ఎక్కడన్నా కూడా ఇమీడియట్గా ఎంసీబీ ట్రిప్ అయ్యి ఫాల్ట్ ఐసోట్ అయిపోతుంది. దానివల్ల స్పార్క్ కూడా రాదు. దట్ ఈస్ ద ఓన్లీ బేసిక్ ప్రొటెక్షన్. ఇన్ ఎవ్రీ మీటర్స్ అయినా కానీ ప్రొటెక్షన్ ఉంటుంది. మాకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా చెప్తారు, కంపల్సరీ మీటర్స్గా ప్రొటెక్షన్ ఉండాలని చెప్తారు, సప్లై, బికాస్ ఆఫ్ ద సేఫ్టీ. ఇది ఫైర్ సపోజ్ స్పార్క్ జరిగింది అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సే అయినా కూడా దానికి ఫైర్ క్యాచ్ అయ్యే వల్ల చాలా టైం ఇట్ విల్ టేక్. ఇది ఉన్న మన వీడియో చూస్తే ఎంత పెద్ద ఫైర్ అంటే దిట్ విల్ టేక్, ఒక మనం మ్యాన్మేడ్ ఫైర్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ మినిమం 4 to 6 hours. బట్ అంతా ఫైర్ చూస్తే మేము వీ కెన్ కన్క్లూడ్ దట్ సమ్ సిలిండర్ బ్లాస్ట్ అయినా కానీ ఆ కంప్రెసర్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు. సో దట్ వీళ్ళకు టైం దొరకలేదు బయట రానికి అన్ని మందికి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ హైదరాబాద్ అండి. మీరు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తారా? దర్యాప్తు అనంతరం కూడా మీరు నివేదిక సమర్పించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి. మీ దర్యాప్తు ఎలా ఉండదు? కంపల్సరీ దీనికి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఉంటారు, డిపార్ట్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్, పోలీస్, వీళ్ళందరూ ఒకసారి పంచనామా చేసి లోపల దే విల్ క్యాల్కులేట్ ద డీటెయిల్ రిపోర్ట్స్ అండ్ దే విల్ కమ్ విత్ సమ్ కన్క్లూజన్ అండి. బట్ వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ ఓన్లీ జనరల్ వీఆర్ టాకింగ్ అజంప్షన్స్. బికాస్ ఇంత చిన్న స్పాన్లో ఇంత ఫుల్ ఫైర్ క్యాచ్ కావడమే ఈజ్ ఓన్లీ ఏ బ్లాస్ట్ ఓన్లీ. దిస్ ఈజ్ నాట్. అండ్ మోర్ ఓవర్ దిస్ వాళ్ళు ఎక్కడ చేసినా వాళ్ళు దే ఆర్ గోల్డ్ షాప్ వర్కర్స్ కాబట్టి దే యూస్ కెమికల్స్ ఆల్సో దేర్ ఫర్ క్లీనింగ్ ద గోల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ కెమికల్ కూడా మిక్స్ అయి ఉండొచ్చు. సో అవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫైర్ ఎక్స్టెన్షన్ వాళ్ళే చెప్పగలుగుతారండి. ప్రజలకి మీరు ఒక మెసేజ్ ఏమి ఇస్తారు? ఎందుకంటే ఏసీలో బ్లాస్టింగ్ అనేది, షార్ట్ సర్క్యూట్ అనేది ప్రధాన కారణంగా కూడా ఈరోజు జరిగిన ప్రమాదంలో మీరు ఇన్స్పెక్షన్కి వచ్చారు, అసలు ఏం తేల్చబోతున్నారు?
అని ఇంకా చూడలేదండి, చూసాక కానీ కంక్లూడ్ చేయలేము. బట్ ఏంటంటే మెయిన్గా వైరింగ్ సైజ్ చూసుకోవాలి, లోడుని బట్టి వైరింగ్ కెపాసిటీ, దానికి తగ్గట్టుగా ట్రిప్పింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి, పూర్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి, సర్వీసింగ్ ఇన్ టైంలో చేసుకోవాలి. ఇప్పుడు ఏసీస్ ఉన్నాయనుకోండి, మనం జస్ట్ ఒక 2-3 months యూజ్ చేస్తాం, మిగతా టైంలో యూజ్ చేయం. సో డస్ట్ అదంతా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో బిఫోర్ యూజింగే సర్వీసింగ్ అదంతా చూసుకొని కనెక్షన్స్ చెక్ చేసుకొని యూజ్ చేసుకుంటే బెటర్. ఇంకోటి సార్ చెప్పినట్టుగా కూడా ఎయిర్ ఫ్లో ఉండాలి, గ్యాప్స్ మెయింటైన్, వెనుక హీట్ జనరేట్ అవుతుంటుంది కాబట్టి మనం డిసిపేట్ చేస్తూ ఉండాలి. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ఉంటుంది. సో దీనిపైన ఏమైనా పర్యవేక్షణ కానీ విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా చేస్తారా? అది మ్యాన్గా వీళ్ళు చూస్తారు.